హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎపిసోడ్ స్టార్టింగ్ లో మనం చూస్తాం చార్లీ ఒంటరిగా కూర్చొని ఉంటాడు. ఇంకా అప్పుడే అతని దగ్గర బీప్ వస్తాడు. ఇంకా అతను అంటాడు, ఇంకా నీకేమైంది, ఇంకా నువ్వు ఇలాంటి ఫేస్ ఎందుకు పెట్టుకుని ఉన్నావు, ఇంకా నీకు టెన్షన్ అవుతుందా? ఇంకా అప్పుడు చార్లీ అంటాడు, అవును, ఇంకా నాకు చాలా టెన్షన్ అవుతుంది. ఇంకా ఎందుకంటే బెస్ట్ రేసర్స్ కూడా నిన్ను ఓడించలేకపోయారు. ఇంకా అప్పుడు నేను నిన్ను ఎలాగో ఓడించగలను? ఇంకా నాకు అనిపించదు ఇంకా నేను ఈ ఆడిషన్ ని పాస్ అవ్వగలను అని. ఇంకా అందువల్లనే నేను అలానికి చెప్పడానికి వెళ్తున్నాను. ఇంకా నేను ఈ కాంపిటీషన్ లో పార్టిసిపేట్ చేయలేకపోతున్నాను అని. ఇంకా అతను అలా చెప్పి అక్కడి నుండి వెళ్తూ ఉంటాడు. కానీ అప్పుడే బీబ్ అతన్ని ఆపుతాడు. ఇంకా అతను అంటాడు, ఇంకా ఒకవేళ నీకు నీ అబిలిటీస్ మీద విశ్వాసం లేకపోతే అప్పుడు నువ్వు ఈ కాంపిటీషన్ ని క్విట్ చేసేసేయ్. కానీ అయినప్పటికీ నువ్వు చాలా ప్రాక్టీస్ చేసావు. ఇంకా ఒకవేళ నీ దాంట్లో ఏం బాగలేకపోతే ఇంకా అప్పుడు నేను నిన్ను ఇంకా నాతో ప్రాక్టీస్ చేయించేవాడిని కాదు. ఇంకా అప్పుడు చార్లీ అంటాడు, బీబ్. ఇంకా అప్పుడు బీబ్ అంటాడు, ఇంకా ఇప్పుడు నువ్వు గివప్ చేసేస్తే ఇంకా నాకు అనిపిస్తుంది ఇంకా నువ్వు రేస్ చేయకు. ఇంకా ఒకవేళ నువ్వు ఫైట్ చేయాలనుకుంటే ఇంకా అప్పుడు నువ్వు ఈ రేస్ చెయ్యి. ఇంకా అప్పుడు చార్లీ అంటాడు, సరే, ఇంకా నేను నిన్ను ఓడించేస్తాను. ఇంకా అప్పుడు బీబ్ అంటాడు, అవును, ఇంకా నువ్వు ఇలానే చాలా బాగా అనిపిస్తావు. ఇంకా దాని తర్వాత బీబ్ చార్లీకి గ్లౌజ్ ఇస్తాడు. ఇంకా అతను అంటాడు, ఫస్ట్ అయితే నేను ఆలోచించాను ఇంకా నేను వీటిని రేస్ తర్వాత ఇస్తాను అని, కానీ ఇప్పుడు నేను నా మైండ్ ని చేంజ్ చేసేసాను. ఇంకా అప్పుడు చార్లీ ఆ గ్లౌస్ ని చూస్తాడు. ఇంకా ఆ గ్లౌజెస్ మీద అతని పేరు రాసి ఉంటుంది. ఇంకా అప్పుడు అతను అంటాడు, వీటి మీద అయితే నా పేరు కూడా రాసి ఉంది. ఇంకా అప్పుడు బీబ్ అంటాడు, అవును. ఇంకా అప్పుడు చార్లీ అంటాడు, థ్యాంక్ యూ బీబ్. ఇంకా అప్పుడు బీబ్ అడుగుతాడు, ఇవి నీకు నచ్చాయా? ఇంకా అప్పుడు చార్లీ అంటాడు, అవును. ఇంకా అప్పుడు బీబ్ అంటాడు, చార్లీ, ఎప్పుడైతే నువ్వు నీ రేస్ చేస్తావో ఇంకా అప్పుడు నువ్వు నీ బెస్ట్ ఇవ్వు, అర్థమైందా? ఇంకా అప్పుడు చార్లీ అంటాడు, అవును. ఇంకా అప్పుడు బీబ్ అంటాడు, ఎందుకంటే నేను నిన్ను అంత ఈజీగా గెలవనివ్వను. ఇంకా దాని తర్వాత వాళ్ళిద్దరూ ఫీల్డ్ లోకి వచ్చేస్తారు. ఇంకా ఇటువైపు వే అలెన్తో అడుగుతాడు, ఇంకా నీకేమనిపిస్తుంది, ఇంకా బీబ్ చార్లీని గెలిపించడంలో ఇంకా అతనికి హెల్ప్ చేస్తాడా? ఇంకా అప్పుడు అలెన్ అంటాడు, ఇంకా బీబ్ అలాగా చేయడు. ఇంకా దాని తర్వాత వాళ్ళందరూ కార్లో కూర్చుంటారు. ఇంకా రేస్ స్టార్ట్ అయిపోతుంది. ఇంకా అప్పుడు బీబ్ విన్ అవుతాడు. ఇంకా సెకండ్ నంబర్ లోకి చార్లీ వస్తాడు. ఇంకా బీబ్ అప్పుడు అతని కార్లో నుండి బయటికి వస్తాడు. ఇంకా అప్పుడు వే అంటాడు, ఇంకా ఇది చాలా ఆసంగా ఉండే బీబ్, ఇంకా ఇప్పటి వరకు నువ్వు మంచిగా రికవర్ కాలేదు, కానీ అయినప్పటికీ నువ్వు చాలా బాగా రేస్ చేసావు. ఇంకా అప్పుడు బీబ్ అంటాడు, ఇంకా నేను మంచిగా రేస్ చేయకపోవడం ఇంకా అలా కాకుండా ఉండదు, ఇంకెందుకంటే రేస్ ఇప్పటి వరకు కూడా నా బ్లడ్ లో ఉంది. ఇంకా అప్పుడే అక్కడికి చార్లీ వస్తాడు. ఇంకా అతను అంటాడు, బీబ్ సారీ, ఇంకా నేను ఓడిపోయాను. అప్పుడు బీబ్ అంటాడు, ఇంకా మన రూల్ ఏముండే, ఇంకా ఒకవేళ నువ్వు రేస్ ఓడిపోతే ఇంకా నువ్వు రేస్ చేయలేవు. ఇంకా దాని తర్వాత చార్లీ సాడ్ అయిపోతాడు. ఇంకా అతను అంటాడు, నాకు తెలుసు. ఇంకా అప్పుడు బీబ్ అంటాడు, చార్లీ, ఇంకా నువ్వు ఈ ఓటమిని నీ బిగినింగ్ అని అనుకో, ఇంకా నువ్వు తొందరలోనే ఒక మంచి రేసర్ అవుతావు. ఇంకా దాని తర్వాత చార్లీ అలెన్తో అంటాడు, థ్యాంక్ యూ ఇంకా ఈ ఆపర్చునిటీ ఇవ్వడానికి. ఇంకా నేను నా స్కిల్ ని ఇంకా ఇంప్రూవ్ చేసుకుంటాను. ఇంకా నేను నెక్స్ట్ టైం కూడా ఈ టీం ని జాయిన్ చేయడానికి వస్తాను. ఇంకా అతను అక్కడి నుండి వెళ్తూ ఉంటాడు. అప్పుడే అలెన్ చార్లీతో అంటాడు, ఇంకా నువ్వు ఆగు, ఇంకా నేను నిన్ను వెళ్ళు అని చెప్పాను. ఇంకా అప్పుడు చార్లీ అంటాడు, లేదు. ఇంకా అప్పుడు అలెన్ అంటాడు, ఇంకా నేను ఇప్పటి వరకు రిజల్ట్ చెప్పలేదు, ఇంకా నువ్వు ఇప్పటి నుండి గివప్ చేసేసుకున్నావు. ఇంకా కావచ్చు నేను నా మైండ్ ని చేంజ్ చేసుకోవచ్చు. ఇంకా దాని తర్వాత అలెన్ చార్లీకి చెప్తాడు, ఇంకా నువ్వు X100 టీమ్ లోకి వెల్కమ్. ఇంకా అప్పుడు చార్లీ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఇంకా అతను అంటాడు, రియల్ గానా? ఇంకా అప్పుడు అలెన్ అంటాడు, అవును. ఇంకా దాని తర్వాత చార్లీ అలెన్ ని బీబ్ ని హక్ చేసుకుంటాడు. ఇంకా అతను అంటాడు, ఫైనలీ ఇంకా నేను X100 టీమ్ లోకి జాయిన్ అయిపోయాను. ఇంకా నేను నీ ప్లేస్ లో రేస్ చేస్తాను. ఇంకా అప్పుడు బీబ్ అంటాడు, ఇంకా నువ్వు ఇంతలా హ్యాపీగా ఎందుకున్నావు? ఇంకా ఇప్పటి వరకైతే నువ్వు కేవలం ఒక రేస్ మాత్రమే గెలిచావు, ఇంకా ఛాంపియన్షిప్ అయితే గెలవలేదు. ఇంకా ఇటువైపు అలెన్ గ్యారేజ్ లో పంచింగ్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటాడు. ఇంకా అప్పుడే అతని దగ్గరికి డీన్ వస్తాడు. ఇంకా అతను అంటాడు, అలెన్, నువ్వు నాతో ఇలాగ ఎందుకు చేసావు? ఇంకా నువ్వు అవుట్ సైడ్ చార్లీని ఇంకా అతనికి ఛాన్స్ ఇచ్చావు. ఇంకా నేను ఇక్కడ చాలా టైం నుండి ప్రాక్టీస్ చేస్తున్నాను. ఇంకా నేను నార్త్ ఉన్న సోనిక్ తోని కంటే ఎక్కువగా ప్రాక్టీస్ చేసేవాడిని, ఇంకా వే కంటే ఎక్కువ కూడా. ఇంకా అయినప్పటికీ నువ్వు బీ ప్లేస్ లో ఇంకా అతనికి ఛాన్స్ ఇచ్చావు, ఇంకా నాకు ఇవ్వలేదు. ఇంకా నీకు నా పర్వ ఏమీ లేదా? ఇంకా అప్పుడు అలెన్ అంటాడు, ఇంకా నేను ఎప్పటి నుండో ఇంకా నాకు నీ గురించి ధ్యాస ఉండేది. ఇంకా నాకు తెలుసు నువ్వు ఒక మంచి రేసర్ కావాలనుకుంటున్నావు అని. ఇప్పుడు నేను నిన్ను చాలా సపోర్ట్ చేశాను. ఇంకా నీకు తెలుసా చార్లీ నిన్ను ఎందుకు ఓడించేశాడో? ఇంకా అప్పుడు డీన్ అంటాడు, ఎందుకు?
ఇంకా అప్పుడు అలెన్ అంటాడు, ఎందుకంటే ఇంకా చార్లీ నీకంటే ఎక్కువ బ్రేవ్, ఇంకా దీని గురించి నీకు ఎవరు నేర్పించలేరు. ఇంకా అయినప్పటికీ నువ్వు ఎంతలా ప్రాక్టీస్ చేసినా కానీ ఇంకా నువ్వు అతని ప్లేస్ ని తీసుకోలేవు. ఇంకా అందువల్లనే నువ్వు ఎక్కువగా ఆలోచించకు. ఇంకా ఏం తెలుసు, నెక్స్ట్ ఆపర్చునిటీ నీదే కావచ్చు. ఇంకా దాని తర్వాత డీన్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇంకా ఇటువైపు అలెన్ చార్లీ దగ్గరికి వస్తాడు. ఇంకా అప్పుడు అలెన్ అంటాడు, చార్లీ ఇంకా నువ్వు జెఫ్ తోని మాట్లాడావా? ఇంకా అతను వర్క్ కి ఎప్పటి నుండి వస్తాడు? ఇంకా అప్పుడు చార్లీ అంటాడు, నేను ఎక్కువగా జెఫ్ తో మాట్లాడను. అయినప్పటికీ మీరు దీని గురించి ఎందుకు అడుగుతున్నారు? ఇంకా అప్పుడు అలెన్ అంటాడు, ఏం లేదు, ఇంకా నేను కేవలం తెలుసుకోవాలనుకుంటున్నాను ఇంకా అతను వర్క్ కి ఎప్పటి నుండి వస్తాడు అని. ఇంకా అప్పుడు చార్లీ అంటాడు, జెఫ్ రాడు, ఇంకా అతను మీకు చెప్పాడు కదా ఇంకా అతను ఈ జాబ్ ని క్విట్ చేస్తున్నాడు అని. ఇంకా అప్పుడు అలెన్ సాడ్ అయిపోతాడు. ఇంకా అతను అంటాడు, చార్లీ ఇంకా నువ్వు జెఫ్ తో ఇంకా నన్ను కల్పించడంలో హెల్ప్ చేయగలవా? ఇంకా ఎందుకంటే నేను అతని ఫీలింగ్స్ ని హర్ట్ చేశాను. ఇంకా నేను అతనికి కాల్ కూడా చేస్తాను కానీ ఇంకా అతను నా కాల్స్ ని లిఫ్ట్ చేయడం. ఇంకా నాకు అనిపిస్తుంది ఇంకా అతను నా నెంబర్ ని బ్లాక్ చేసేసాడు అని. ఇంకా అప్పుడు చార్లీ అంటాడు, ఇంకా మీరు జెఫ్ తో ఎందుకు కలవాలనుకుంటున్నారు? ఇంకా ఇక్కడ చాలా టెక్నీషియన్స్ అయితే ఉన్నారు కదా. ఇంకా అప్పుడు అలెన్ అంటాడు, ఎందుకంటే నీ బ్రదర్ చాలా స్కిల్ఫుల్, ఇంకా అతను వేరే వాళ్ళకి హెల్ప్ చేస్తాడు. ఇంకా నేను అతన్ని అంత త్వరగా ఎలా వెళ్ళనివ్వను. ఇంకా అప్పుడు చార్లీ అంటాడు, ఒకవేళ ఇంకా మీరు అతన్ని మళ్ళీ తీసుకురావాలనుకుంటే ఇంకా మీరు అతన్ని ఒప్పించాల్సి ఉంటుంది. ఇంకా చీఫ్ చాలా శాంత్, ఇంకా అయినప్పటికీ అతను చాలా కైండ్ హార్టెడ్ పర్సన్. ఇంకా అప్పుడు అలెన్ అంటాడు, రియల్ గా? ఇంకా అప్పుడు చార్లీ అంటాడు, అవును, ఇంకా అతనికి ఈ మధ్యలో చాలా కాఫీ తాగుతున్నాడు, సో అందువల్లనే ఇంకా అతను తన ఫేవరెట్ క్యాఫేకి వెళ్తూ ఉంటాడు. ఇంకా నేను అతని లొకేషన్ ని నీకు సెండ్ చేస్తాను. ఇంకా అప్పుడు అలెన్ అంటాడు, థ్యాంక్ యూ సో మచ్, ఇంకా నువ్వు నాకు త్వరగా సెండ్ చేసేసాయి. ఇంకా అలా చెప్పి ఇంకా అతను అక్కడ నుండి వెళ్ళిపోతాడు. ఇంకా ఇటువైపు జెఫ్ క్యాఫేలో ఉంటాడు. ఇంకా అప్పుడే అక్కడికి అలెన్ వస్తాడు. ఇంకా అతను జెఫ్ తో సారీ అని చెప్తుంటాడు. ఇంకా అప్పుడు జెఫ్ అంటాడు, నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఇంకా అప్పుడు అలెన్ అంటాడు, నేను నీతో సారీ చెప్పడానికి వచ్చాను. ఇంకా ఎందుకంటే నువ్వు నన్ను అవాయిడ్ చేస్తున్నావు, ఇంకా నువ్వు నా నెంబర్ ని కూడా బ్లాక్ చేసేసావు. ఇంకా అప్పుడు జెఫ్ అంటాడు, ఇంకా నువ్వు నాతో ఏం మాట్లాడాలనుకుంటున్నావు? ఇంకా నువ్వైతే చెప్పావు ఇంకా నేను ఎవరితో కూడా సూటబుల్ కాదు అని, ఇంకా నేను ఒంటరిగా ఉండాలని. ఇంకా అప్పుడు అలెన్ అంటాడు, సారీ, ఇంకా నేను నిన్ను జడ్జ్ చేశాను, నాకేం తెలియదు, ఇంకా ఇదంతా నా తప్పు, ఇంకా నేను నీ మీద ట్రస్ట్ చేయలేదు. ఇంకా నేనేం కోరుకుంటున్నాను అంటే ఇంకా నువ్వు ఎక్కువ మందిని తెలుసుకోవాలని, ఇంకా ఒంటరిగా ఉండొద్దు అని. ఇంకా అప్పుడు జెఫ్ ఏం చెప్పాడు. ఇంకా అప్పుడు అలెన్ అంటాడు, ఇంకా అట్లీస్ట్ గా నువ్వు నీ హార్ట్ ని అయితే ఓపెన్ చేయగలవు ఇంకా నన్ను తెలుసుకోవడానికి. ఇంకా ఒక పర్సన్ ఇంకా ఈ ప్రపంచంలో ఒంటరిగా ఎలా ఉండగలడు కదా. ఇంకా అప్పుడు జెఫ్ అంటాడు, ఇంకా నేను ట్రై చేస్తాను. ఇంకా అతను అంటాడు, ఇంకా నాకు తెలియదు ఇది వర్క్ చేస్తుందో చేయదు, ఇంకా ఎందుకంటే నేను ఒక కేవ్ మ్యాన్. ఇంకా అప్పుడు అలెన్ అంటాడు, ఇంకా నువ్వు కేవ్ మ్యాన్ అయితే ఇంకా నేను నిన్ను కేవ్ లో నుండి బయటికి తీస్తాను. ఇంకా తన హెడ్ ని ప్యాక్ చేస్తూ ఉంటాడు. ఇంకా అతను అంటాడు, ఇంకా ఇప్పుడు నువ్వు నాతో కోపంతో ఉండకు. ఇంకా అప్పుడు జెఫ్ అంటాడు, నేను నీతో కోపంలో లేను. ఇంకా దాని తర్వాత అతను మెన్యూని చదువుతూ ఉంటాడు. అప్పుడు అలెన్ అంటాడు, నాకు తెలుసు ఇంకా నువ్వు స్మైల్ చేస్తున్నావు అని. ఇంకా అప్పుడు జెఫ్ స్మైల్ చేస్తూ ఉంటాడు. ఇంకా ఇటువైపు చార్లీ బీప్ తో అడుగుతాడు, అలెన్ ఉన్న టీం మధ్యలో అంతా నార్మల్ గా ఉంది కదా, ఇంకా వాళ్ళిద్దరు ఫైట్ ఎందుకు చేసుకున్నారు? ఇంకా అప్పుడు బీప్ అంటాడు, చార్లీ ఇంకా వాళ్ళు నేను తీసుకొని ఫైట్ చేయలేదు, ఇంకా నాకు అలెన్ మీద మొత్తం ట్రస్ట్ ఉంది. ఇంకా అతనికి తెలుసు ఎవరిని ఎక్కడ పెట్టాలో. ఇంకా అతనికి అనిపిస్తుంది ఇది డీన్ యొక్క కరెక్ట్ టైం కాదు అని. ఇంకా అప్పుడు చార్లీ అంటాడు, సరే. ఇంకా దాని తర్వాత బీప్ అంటాడు, ఇంకా పద మనం ఈ రోజు సెలబ్రేట్ చేద్దాం, ఇంకా నువ్వు రేసర్ అయిపోయావు అని. ఇంకా నువ్వు ఎక్కడికి వెళ్ళాలనుకుంటే నేను నిన్ను అక్కడికి తీసుకెళ్తాను. ఇంకా అప్పుడు చార్లీ అంటాడు, ఇంకా రేస్ చేసినందుకు నీ బాడీ చాలా అలిసిపోయింది కావచ్చు, ఇంకా పద మనం ఇంటికి వెళ్దాం, ఇంకా రెస్ట్ తీసుకుందాం. ఇంకా అప్పుడు బీప్ అంటాడు, చార్లీ ఇంకా నువ్వు మెంటలా? ఇంకా అప్పుడు చార్లీ అంటాడు, ఎలాగా? ఇంకా అప్పుడు బీప్ అంటాడు, ఇంకా నేను నీతో ఇది అడగలేదు, ఇంకా నువ్వు పద అని కేవలం నేను నీతో చెప్తున్నాను, ఇంకా నేను నీతో సెలబ్రేట్ చేయాలనుకుంటున్నాను అని. ఇంకా నువ్వు ఒక మంచి అబ్బాయి. ఇంకా దాని తర్వాత చార్లీ బీప్ దగ్గరికి వస్తాడు. ఇంకా అతను అంటాడు, ఒకవేళ ఇంకా నేను ఒక మంచి అబ్బాయి అయితే ఇంకా నువ్వు నన్ను ఎక్కువగా ప్రేమించు. ఇంకా దాని తర్వాత బీప్ స్మైల్ చేస్తూ ఉంటాడు. ఇంకా అతను అంటాడు, చార్లీ ఇంకా నాకు తెలుసు ఇంకా నేను ఎక్కడికి తీసుకెళ్లాలో. ఇంకా అప్పుడు చార్లీ బీప్ దగ్గరికి వస్తాడు. ఇంకా అతను అంటాడు, ఇంకా నాకు ఆ ప్లేస్ తెలియదు, ఇంకా నువ్వు నన్ను ఎక్కడికి తీసుకెళ్తావో. ఇంకా మనం ఇక్కడ చాలా టైం నుండి ఉన్నాము, ఇంకా నువ్వు ఎవరి గురించి వెయిట్ చేస్తున్నావు? ఇంకా దాని తర్వాత బీప్ చార్లీని కూడా అక్కడే కూర్చోపెడతాడు. ఇంకా అప్పుడు బీప్ స్మైల్ చేస్తాడు. ఇంకా ఆకాశం వైపు చూస్తూ ఉంటాడు. ఇంకా దాని తర్వాత చార్లీ కూడా ఆకాశం వైపు చూస్తూ ఉంటాడు. ఇంకా అప్పుడే బీప్ కి ఆకాశంలో స్టార్స్ కనబడతాయి. ఇంకా వాటిని చూసి ఇంకా అతను చాలా
చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఇంకా దాని తర్వాత అతను చార్లీని చూస్తాడు. ఇంకా అప్పుడు చార్లీ ఆ స్టార్స్ ని చూసి ఇంకా అతను అంటాడు, ఇంకా ఇవి చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి. ఇంకా ఇక్కడ ఎప్పటి నుండో ఇన్ని స్టార్స్ ఉంటాయా? ఇంకా అప్పుడు బీబ్ అంటాడు, అవును. ఇంకా ఎప్పుడైతే నేను ఇక్కడ లేట్ నైట్ వరకు ప్రాక్టీస్ చేసేవాడినో ఇంకా ఇక్కడ నేను పడుకొని ఇంకా నాకు ఇక్కడ పడుకోవడం చాలా బాగా ఇష్టం. ఇంకా దాని తర్వాత వాళ్ళిద్దరూ అక్కడ పడుకుంటారు. ఇంకా అప్పుడు చార్లీ అంటాడు, ఇంకా నాకు అనిపిస్తుంది ఇంకా నువ్వు ఎవరినైతే డేట్ చేస్తావో ఇంకా వాళ్ళని కూడా నువ్వు ఇక్కడికి తీసుకొస్తావు కావచ్చు అని. ఇంకా దాని తర్వాత బీబ్ చార్లీని చూస్తాడు. ఇంకా చార్లీని కిస్ చేస్తాడు. ఇంకా అతను అంటాడు, ఎందుకు? ఇంకా అప్పుడు చార్లీ అంటాడు, ఇంకా కేవలం నాకు ఇలానే నా మైండ్ లో వచ్చింది. ఇంకా నాకు అనిపిస్తుంది నువ్వు ఇంకా ఎవరినో ఒకరిని తప్పకుండా ఇక్కడికి తీసుకొచ్చావు అని. ఇంకా దాని తర్వాత బీబ్ మళ్ళీ చార్లీని కిస్ చేసుకుంటాడు. ఇంకా అతను అంటాడు, ఇంకా ఇప్పుడు కూడా నేను ఇక్కడ ఎవరిని తీసుకురాలేదు, ఇంకా నీ తప్ప. ఇంకా అది విని చార్లీ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఇంకా దాని తర్వాత బీబ్ అంటాడు, ఇంకా నేను కోరుకోను నువ్వు బీబ్ యొక్క బాయ్ అయ్యి ఉండాలని. ఇంకా అప్పుడు చార్లీ లేస్తాడు. ఇంకా అతను అంటాడు, ఎందుకు? ఇంకా అప్పుడు బీబ్ అంటాడు, పద ఇంకా మనం బాయ్ ఫ్రెండ్స్ అవుదాం. ఇంకా దాని తర్వాత వాళ్ళిద్దరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇంకా అప్పుడు బీబ్ చార్లీ యొక్క ఫోర్ హెడ్ మీద కిస్ చేస్తాడు. ఇంకా అప్పుడు చార్లీ అంటాడు, ఇంకా నువ్వు కోరుకుంటున్నావా మనకు పిల్లలు కావాలని? ఇంకా అప్పుడు బీబ్ అంటాడు, ఏంటి? ఇంకా అప్పుడు చార్లీ అంటాడు, ఇంకా నువ్వు కోరుకుంటున్నావా ఇంకా మనకు పిల్లలు కావాలని? ఇంకా అప్పుడు బీబ్ అంటాడు, ఇది ఎలా పాసిబుల్? ఇంకా మనం ఇద్దరం అయితే ఆల్ఫాస్. ఇంకా అప్పుడు చార్లీ అంటాడు, ఇంకా నువ్వు దీని గురించి ఆలోచించావా? ఇంకా అప్పుడు బీబ్ అంటాడు, ఇంకా నువ్వు దీని గురించి ఎందుకు ఆలోచిస్తున్నావు? ఇంకా నువ్వు ఇది కోరుకుంటున్నావా? ఇంకా మనం బాయ్ ఫ్రెండ్ అయ్యి కొన్ని మినిట్సే అవుతున్నాయి. ఇంకా నువ్వు ఇప్పటి నుండి ఫ్యామిలీ గురించి ఆలోచిస్తున్నావా? ఇంకా అప్పుడు చార్లీ అంటాడు, ఇంకా కేవలం ఇది నేను ఫన్ గురించి ఆలోచించాను. ఇంకా ఆలోచించు, ఇంకా మన దగ్గర ఒక బేబీ ఉంటే ఇంకా ఆ బేబీ నన్ను పాప అని పిలుస్తాడు, ఇంకా నేను మామ అని. ఇంకా అప్పుడు బీబ్ అంటాడు, ఇంకా ఆ బేబీ నన్ను మామ అని ఎందుకు పిలుస్తాడు? ఇంకా అప్పుడు చార్లీ అంటాడు, ఎందుకంటే ఇది నీ మీద సూట్ అవుతుంది. ఇంకా అప్పుడు బీబ్ అంటాడు, ఇంకా ఇది నా మీద ఎలా సూట్ అవుతుంది? ఇంకా ఇది నువ్వు నాకు చెప్పకు. ఇంకా అప్పుడు చార్లీ అంటాడు, ఎందుకు? ఇంకా నిన్ను మమ్మ అని పిలవడం నీకు నచ్చదా? ఇంకా అప్పుడు బీబ్ అంటాడు, ఇంకా నువ్వు నాకు అలా చెప్పకు. ఇంకా దాని తర్వాత అతను బీబ్ ని కిస్ చేస్తాడు. ఇంకా ఇటువైపు బీబ్ చార్లీని లాకర్ రూమ్ దగ్గరికి తీసుకొస్తాడు. ఇంకా అప్పుడు చార్లీ అంటాడు, నువ్వు నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు? ఇంకా అప్పుడు బీబ్ అంటాడు, ఎందుకంటే ఇంకా నేను ఫస్ట్ మూమెంట్ ని గుర్తు తెచ్చుకోవాలనుకుంటున్నాను. ఇంకా ఎప్పుడైతే నేను నీతో ఫస్ట్ టైం కలిసాను ఇంకా అప్పుడు నువ్వు ఒక స్ట్రేంజర్ ఉండే, ఇంకా ఇప్పుడు మనం ఇద్దరం లవర్స్ అయిపోయాము. ఇంకా మామ తెలుసుకోవాలనుకుంటుంది ఇంకా పాప ఏమైనా డెవలప్ చేశాడా అని. ఇంకా దాని తర్వాత చార్లీ స్మైల్ చేస్తూ ఉంటాడు. ఇంకా అతను బీబ్ కి తన స్పెట్స్ ని పెట్టేస్తాడు. ఇంకా అతను అంటాడు, ఇంకా అయితే మామ ఉన్న పాపని మళ్ళీ టెస్ట్ చేయాల్సి ఉంటుంది. ఇంకా దాని తర్వాత వాళ్ళిద్దరు ఇంటిమేట్ అయిపోతారు. ఇంకా ఇటువైపు మనం వేణి చూస్తాం. ఇంకా అతను డ్రింక్ చేస్తూ ఉంటాడు. ఇంకా ఇటువైపు మిస్టర్ పీట్ అతన్ని దూరం నుండి చూస్తూ ఉంటాడు. ఇంకా ఇటువైపు నార్త్ సోనిక్ మాట్లాడుతూ ఉంటారు. ఇంకా అప్పుడే డీన్ వాళ్ళని గుద్దుకుంటాడు. ఇంకా అతను సోనిక్ ని పుష్ చేస్తాడు. ఇంకా అప్పుడే నార్త్ డీన్ ని పంచ్ చేయడానికి వెళ్తాడు, కానీ అప్పుడే సోనిక్ అతన్ని ఆపుతాడు. ఇంకా దాని తర్వాత డీన్ అంటాడు, ఎందుకు నేను ఒక బెస్ట్ రేసర్ అవ్వాలినా? ఇంకా అప్పుడు సోనిక్ అంటాడు, ఇంకా నువ్వు ఎందుకు అప్సెట్ ఉన్నావు అంటే ఇంకా నువ్వు రేస్ చేయలేకపోతున్నావు అని. ఇంకా అప్పుడు డీన్ అంటాడు, అవును నేను నిజం. ఇంకా మీరిద్దరు కూడా సేమే. ఇంకా మీరిద్దరు ఎలెన్ తోని మంచిగా ఉండకండి. ఇంకా ఎందుకంటే అతను మీతో మంచిగా బిహేవ్ చేయడు. ఇంకా మీరు ఎంతలా కూడా ప్రాక్టీస్ చేసినా ఇంకా మీ స్కిల్స్ ఎప్పుడు బ్యాడే ఉంటాయి. ఇంకా అప్పుడే అక్కడికి ఎలెన్ వస్తాడు. ఇంకా అతను డీన్ ని కింద పడేస్తాడు. ఇంకా అతను అంటాడు, ఇంకా నీకేమనిపిస్తుంది? ఇంకా నేను నీతో కైండ్ ఉన్నాననా? ఇంకా నేను ఏం చేయలేకపోతున్నాననా? ఇంకా అతను అంటాడు, ఇంకా డీన్ 1 వీక్ వరకు ఈ గ్యారేజ్ లోకి మళ్ళీ రాడు. ఇంకా అతను ప్రాక్టీస్ కూడా చేయడు. ఇంకా నీకు ఇదే సూట్ అవుతుంది. ఇంకా దాని తర్వాత డీన్ అక్కడ నుండి వెళ్ళిపోతాడు. ఇంకా ఇటువైపు అలెన్ గ్యారేజ్ లో నుండి బయట ఉంటాడు. ఇంకా ఒంటరిగా కూర్చొని ఉంటాడు. ఇంకా అప్పుడే అతని దగ్గరికి జేఫ్ వస్తాడు. ఇంకా అప్పుడు జేఫ్ అంటాడు, ఇంకా నాకు అర్థమైంది. ఇంకా ఆ టీమ్ లో అందరికి కనబడుతుంది. ఇంకా నువ్వు ఎక్సాండర్ టీం గురించి ఏం చేస్తున్నావో ఇంకా నాకు అనిపిస్తుంది. ఇంకా డీన్ కి ఇది అర్థం కావడంలో కొంచెం టైం పడుతుంది కావచ్చు. ఇంకా అప్పుడు అలెన్ అంటాడు, ఇంకా నువ్వు ఇంకా నీ డ్రీమ్ ఏంటి? ఇంకా అప్పుడు జేఫ్ అంటాడు, ఇంకా కేవలం నేను మంచిగా పడుకోవాలనుకుంటున్నాను. ఇంకా నాకు వేరే వాళ్ళతోనూ ఎలాంటి సంబంధం లేదు. ఇంకా కేవలం నేను నా లైఫ్ ని మంచిగా జీవించాలనుకుంటున్నాను. ఇంకా కేవలం ఇంతే. ఇంకా అది విని అలెన్ నవ్వుతుంటాడు. ఇంకా అతను అంటాడు, ఇంకా నువ్వైతే చెప్పావు ఇంకా నువ్వు కేవ్ మ్యాన్ అని. ఇంకా నీది విచిత్రమైన డ్రీమ్ ఉంది. ఇది ఎలా అనిపిస్తుంది అంటే ఇంకా చిన్న అబ్బాయి డ్రీమ్ లాగా.
ఇంకా అప్పుడు జీఫ్ అంటాడు, ఇంకా నువ్వు నన్ను ఒక అబ్బాయి అనడం ఆపుతావా? ఇంకా అప్పుడు అలెన్ అంటాడు, నేనైతే చెప్తాను. ఇంకా ఒకవేళ నేను నిన్ను చిన్న అబ్బాయి అనకపోతే ఇంకా నువ్వేం కోరుకుంటున్నావు? ఇంకా నేను నిన్ను ఏమని పిలవాలి? డార్లింగ్. ఇంకా అది విని జీఫ్ షై అయిపోతాడు. ఇంకా అక్కడ నుండి లేచి వెళ్ళిపోతాడు. ఇంకా అప్పుడు అలెన్ అంటాడు, ఇంకా నేను అతనికి ఇది ఏం చెప్పేశాను, కానీ ఇది చెప్పి ఇంకా అతనికి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. ఇంకా దాని తర్వాత మనం జెఫ్ ని చూస్తాం. ఇంకా అతను తన కార్ దగ్గరికి వస్తుంటాడు. ఇంకా అలెన్ కూడా అతని వెనకాల ఉంటాడు. ఇంకా అతను అంటాడు, ఇంకా నీకేమైంది? ఇంకా నువ్వు నా మీద కోపంతో ఎందుకున్నావు? ఇంకా నాకు తెలుసు, ఇంకా నేను అది చెప్పకపోతే అయిపో. కానీ అప్పుడు జీఫ్ అతని కార్ లో కూర్చుంటాడు. ఇంకా దాని తర్వాత అలెన్ కూడా అతని కార్ లో కూర్చుంటాడు. ఇంకా అప్పుడు జీఫ్ అంటాడు, ఇంకా నువ్వు నా కార్ లో ఎందుకు కూర్చున్నావు? ఇంకా అప్పుడు అలెన్ అంటాడు, ఇంకా ఈ రోజు నేను కార్ డ్రైవ్ చేయాలనుకోవడం లేదు. ఇంకా ఈ రోజు చార్లీ యొక్క వెల్కమ్ పార్టీ ఉంది. ఇంకా అప్పుడు జీఫ్ అంటాడు, ఇంకా నేను ఆ పార్టీకి వెళ్ళడం లేదు. ఇంకా నేను ఇంటికి వెళ్తున్నాను. ఇంకా అప్పుడు అలెన్ అంటాడు, ఎందుకు? ఇంకా అతనైతే నీ బ్రదర్ కదా. కానీ జీఫ్ అప్పుడు ఏం చెప్పాడు. ఇంకా అప్పుడు అలెన్ అంటాడు, సరే ఇంకా ఫస్ట్ నువ్వు నన్ను అక్కడ వదిలేసే. ఇంకా అప్పుడు జీఫ్ అంటాడు, ఇంకా ఇది ఎలా పాసిబుల్? ఇంకా అవి రెండు అపోజిట్ సైడ్ లో ఉన్నాయి. ఇంకా అప్పుడు అలెన్ అంటాడు, ఇంకా పర్వాలేదు, నువ్వు నన్ను వదిలేసే. ఇంకా నేను నీకు ట్రీట్ ఇస్తాను. ఇంకా అప్పుడు జీఫ్ అంటాడు, నాకు ఎలాంటి ట్రీట్ అవసరం లేదు. ఇంకా అప్పుడు అలెన్ అంటాడు, ఇంకా నువ్వు నన్ను ఎందుకు డ్రాప్ చేయడం లేదు అంటే ఇంకా పెట్రోల్ కాస్ట్ చాలా పెరిగిపోయింది అందుక. ఇంకా పర్వాలేదు, ఇంకా నేను నీకు ఇంకా పెట్రోల్ డబ్బులు ఇచ్చేస్తాను. ఇంకా అప్పుడు జీఫ్ అంటాడు, ఇంకా ఈ కారు చూడడానికి బాగుండడమే కాదు, ఇంకా ఇది మైలేజ్ కూడా చాలా బాగా ఇస్తుంది. ఇంకా సరే నేను డ్రాప్ చేసేస్తాను. ఇంకా దాని తర్వాత వాళ్ళిద్దరు అక్కడ నుండి వెళ్ళిపోతారు. ఇంకా ఈ ఎపిసోడ్ ఇక్కడికి ఎండ్ అవుతుంది. మీకు వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.